బ్రేకింగ్ చూస్తున్న వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. సీజే జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం వీటిపై వాదనలు విననుంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, అవకతవకలు అక్రమాలు జరిగాయని ఈ పరీక్షను రద్దు చేయాలని మొత్తంగా 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి గత నెల 21న సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం మే 5వ తేదీన ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో జరిగింది. 23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. సీజే జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం వీటిపై వాదనలు విననుంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, అవకతవకలు అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తంగా 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయడం కోసం వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి గత నెల 21న సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం మే 5వ తేదీన ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో జరిగింది. మొత్తంగా 23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాశారు.